ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట విన్నప్పుడు యెహోవా తన కోపజ్ఞ నుండి మళ్ళుకొని నీ అందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రాణం చేస్తున్న రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలం చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఉంచుకొనకూడదు. కొంచెం దాచుకోమంటున్నాడా? కొంచెం పక్కన పెట్టుకోమంటున్నాడా? ఏమంటున్నారైనా? మరలా ఒకసారి చదువు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వచనం. విగ్రహంగా కొంచెం గట్టిగా. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. చేస్తూ నీ దేవుడైన యెహోవా మాట విన్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ అందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. అక్కడ ఫస్ట్ లైన్ లో మనం చూస్తే దేవుడి మాట వింటున్నావు, దేవుడి ప్రకారంగా యథార్థంగా ఉంటున్నావు. నువ్వు దేవుడి మాట విన్నప్పుడు అంట దేవుడు మనల్ని కనికరించి తన కోపాన్ని మన మీద రాకుండా కరుణ చూపించి మనల్ని విస్తరించాలి అనుకుంటున్నాడు. ఏమండి, ఇక నన్ను చూడండి, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నీ దేవుడే నీ యెహోవా దృష్టికి యథార్థంగా ఉంటూ యెహోవా మాట వింటున్నావు. మనందరం వింటున్నామా? దేవుడు చెప్పింది అలా చేస్తున్నామా? చేయట్లేదండి, చేస్తున్నాము. దేవుడు చెప్పింది వింటున్నాము, దేవుడు చేయమన్నది చేస్తున్నాము, యథార్థంగా ఉంటున్నాము, దేవుడు వదిలేమంది వదిలిపెడుతున్నాము, ఇంకా దేవుడు చేయమన్న ప్రతిదీ చేస్తున్నాము. అప్పుడు దేవుడు అంటే నేను చూసి అనుకున్నాడు, ఓకే అన్ని బాగా చేస్తున్నారు, అభిషేకం పొందుకుంటున్నారు, మందిరానికి అంటే వస్తున్నారు, మందిరంలో ఉంటున్నారు, నాకు దగ్గరగా ఉంటున్నారు, యథార్థంగా ఉంటున్నారు, నీతిగా ఉంటున్నారు, భక్తిగా ఉంటున్నారు, ఆల్ ఓకే, అంతా బాగుంది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా? వీరిని విస్తరింప చేయాలి. ఎందుకంటే నా మాట వింటున్నారు, నాకు లోబడి బ్రతుకుతున్నారు కాబట్టి నేను వీరిని విస్తరించాలి అని నిర్ణయించుకున్నా. హల్లెలూయా. దేవుడంట మిమ్మల్ని విస్తరించాలి అని నిర్ణయించుకున్నాడు. నేను విస్తరింప చేయనట్లుగా అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏమంటున్నాడు? నేను నిన్ను విస్తరింప చేయాలి అనుకుంటున్నా, కానీ ఏదో ఆపుతుందంట. ఒకసారి లైన్ చదువు ఒకసారి. నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నువ్వు నా మాట వింటున్నావు, నేను చెప్పినట్టుగా చేస్తున్నావు, నేను చేయమంది చేస్తున్నావు, ప్రార్థనలో ఉండమంటున్నాను ఉంటున్నావు, నేను నడవమంటున్నా నడుస్తున్నావు, యథార్థంగా ఉంటున్నావు, భక్తిగా ఉంటున్నావు, సమర్పణతో ఉంటున్నావు, వైరాగ్యంతో ఉంటున్నావు, అంత బాగుంది. కానీ నేను నిన్ను విస్తరింప చేయాలని నిర్ణయించుకున్నా. ఆ నిర్ణయానికి ఒకటి అడ్డుపడుతుంది. ఏంటి ప్రభు అది అంటే, నిర్మూలము చెయ్యవలసిన దానిలో కొంచెమైనను నీలో దాచిపెట్టుకొని ఉండడానికి వీలు లేదు. ఏం దాచిపెట్టుకుంటున్నామంటే, నిర్మూలము చెయ్యవలసినది, విడిచిపెట్టవలసినవి కొంచెమట మన లోపల దాచుకుంటున్నామంట. దాని వలన దేవుడు నిన్ను విస్తరింప చేయాలి అనుకుంటున్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా, దేవుడు నీ లోపల నిన్ను ఫలింప చేయాలని చూస్తున్నా, కానీ ఆ విస్తరణ ఆగిపోతుంది. కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ఏదో నిర్మూలన చేయన్నాడు, దేన్నో వదిలేసే అన్నాడు, దేన్నో నువ్వు పట్టుకోవచ్చు అన్నాడు, దేన్నో విడిచిపెట్టని చెప్పాడు. ఆ విడిచిపెట్టు అన్న మాటలో కొంచెం అంట మనం ఏం చేస్తున్నామంట? దాచుకుంటున్నాం. కొంచెం విడిచిపెట్టకుండా కొంచెము మనలో దాచుకుంటున్నాము. ఆ కొంచెం ఏం చేస్తుందంటే, మనల్ని ఆశీర్వదించబడనివ్వకుండా చేస్తుందంట, మనల్ని విస్తరించబడనివ్వకుండా చేస్తుందంట. ఆ కొంచెము అయ్యా అంత బాగుందయ్యా, అన్ని విడిచిపెట్టేసాను ప్రభా, ఈ ఒక్కటేనయ్యా వదులుకోవాలి, దీన్ని కూడా వదిలేస్తే అబ్బా నేను ప్రశాంతంగా భక్తి చేసుకుంటానయ్యా. అయ్యా ఆ ఒక్కటే ప్రభా, అన్ని వదిలేశాను, అన్ని విడిచిపెట్టేసా, ఆ ఒక్కటి మాత్రం నా మైండ్ లోంచి పోవట్లేదయ్యా. ఆ చిన్నదే వదులుకోలేకపోతున్నా. అదే ఆలోచనలో కూడా వస్తుంది, కళలో కూడా అదే వస్తుంది, నా తలంపులో ఊహలు నేను ఎంత వద్దు అనుకున్నా దాన్నే చేస్తున్నాను.
ఎంత వద్దు 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 దాన్ని విడిచిపెడదామని చూస్తున్నా దాని వైపే నా దృష్టి మొలుతుంది. దాన్నే నేను చేయాలనుకుంటున్నా, దాని వైపే నేను తిరుగుతున్నాను. అంతా వదిలేసా, ఈ ఒక్కటి మాత్రమే నన్ను పట్టుకుంటుంది ప్రభా. ఈ ఒక్క ఆశ మాత్రమే, ఈ ఒక్క కోరిక మాత్రమే, ఈ ఒక్క ఆలోచన మాత్రమే, ఈ ఒక్క కోపం మాత్రమే, ఈ ఒక్క మాటలు మాత్రమే నన్ను పట్టుకుంటుంది. అంతా వదిలేసాను, అంతా వదిలించుకుంటున్నాను. నీది కాదు, నీకు వద్దు అన్నది నువ్వేం చెప్పావో అంతా నేను చేస్తున్నాను. కానీ ఆ కొంచెమే ప్రభా అని నువ్వు అనుకుంటున్నావు చూడు, ఆ కొంచెమేట నిన్ను విస్తరించబడనివ్వకుండా చేస్తుందంట. ఆ కొంచెమే నిన్నేం చేస్తుంది, ఆ ఆశీర్వాదానికి నేను దూరం చేసేస్తుందంట. దేవుడు నిర్ణయించుకున్నాడు, వీడు నా మాట వింటున్నాడు, నా లోగిట్లో ఉంటున్నాడు, నేను చెప్పిందంతా చేస్తున్నాడు, నేను ఫలింపజేసేద్దాము, విస్తరింపజేద్దాము, నేను అనేకమైన చోట్ల బ్లెస్ చేయబడని చేసినదల్లా ఆశీర్వాదకరంగా ఉంచుతాము నా కుమారుడికి అని ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచనలో నీ అందు గొప్ప విస్తరణ దాగి ఉంది, నీ అందు గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి, నిన్ను గొప్పగా ఫలించాలని చూస్తున్నాడు. కానీ ఆ ఫలింపుకి ఒక్క చిన్న తీగ అడ్డుపడిపోతుంది. దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాలం ముందు విడిచిపెడితే నువ్వు విస్తరించబడతావు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? విడిచిపెట్టావనుకో నువ్వు విస్తరింపజేస్తాను నిన్ను. ఏంటిదయ్యా కొంచెము? అన్ని వదిలేసానయ్యా, ఆ సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నా అయ్యా, అన్నిటిని వదిలేసా, ఆ రీల్స్ కొంచెం చూడకుండా ఉండలేకపోతున్నా, అన్ని వదిలేసాను. ఆ కొంచెం బూతులు మాట్లాడకుండా అవ్వట్లేదు, మాట్లాడేస్తున్నా. అన్ని వదిలేసా, ఆ కొంచెం కోపమే అవ్వట్లా, కొంచెం దీన్ని వదులుకుంటే చాలు, అన్ని దూరం చేసేసుకున్నా, అన్ని వదిలేసాను ప్రభా. ఆ కొంచెం అదొక్కటే, ఆ కొంచెమే చిన్నగా, ఆ కొంచెం పని ప్రభా. మిగిలినంతా అయిపోయిందయ్యా, మిగిలినంతా వదులుకున్నానయ్యా. ఆ చిన్నగా దాన్ని ఏమో ఎవరేమనుకుంటారో, నేను ప్రార్థనా పరుడునని ప్రార్థనకి వెళ్తున్నానని తెలిస్తే ఏమనుకుంటారో, ఆ ఒక్క చిన్న గిల్టీనెస్ తప్ప అంత బాగుందయ్యా, అంత బాగుంది, నేను అన్ని బాగా పర్ఫెక్ట్ గా అయిపోయాను. ఆ ఒక్క చిన్న గిల్టీనెస్. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? షాపింగ్కి వెళ్తున్నా. తను వచ్చేది అక్కడికి ప్రార్థనకి. ఆ ఒక్క చిన్న గిల్టీనెస్, ఆ ఒక్క చిన్నది ఏమనుకుంటారో చెప్తే ప్రార్థనకని అనని ఆ ఒక్కదాన్ని వదులుకోలేకపోతున్నానండి. ఆ ఒక్కటే నేను విస్తరించబడనివ్వకుండా ఆపివేస్తుందని ఉదయకాలం ముందు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 13:18 లాస్ట్ లైన్ చదువు. నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఈ ఒక్క ముక్క పట్టుకోండి, వాళ్ళు మన టాపిక్ ఇదే. నిర్మూలన చెయ్యవలసిన దానిలో కొంచెము కూడా, దాన్ని చూడు బాబు, నిర్మూలన చెయ్యవలసిన దానిలో కొంచెమైనా సరే నువ్వు పట్టుకొని ఉంచుకోవడానికి వీల్లేదు. నేను వదిలిపెట్టు అన్న దాన్ని కొంచెం కూడా నువ్వు పట్టుకోవడానికి వీల్లేదు. కొంచెం పాపమైన నీలో ఉండడానికి వీల్లేదు. ఆ కొంచెం వ్యసనాలైన నీలో ఉంచడానికి వీల్లేదు. నేను వదిలేయి అన్నదాన్ని నువ్వు పూర్తిగా వదిలేసినప్పుడు నేను నిన్ను విస్తరింప చేయబోతున్నా. అయ్యా, అన్ని వదిలేసాను, అన్ని వదిలేసా. ఈ ఒక్క వ్యసనమే, ఈ ఒక్కటే నేను వదులుకోలేకపోతున్నా, ఈ ఒక్క మాటనే వదులుకోలేకపోతున్నా. దేవుడు అంటున్నాడు, ఆ ఒక్కటే నిన్ను విస్తరింప చేయనివ్వట్లేదు. ఆ ఒక్క మాటలే, ఆ ఒక్క వ్యసనాలే నేనేం చేస్తుంది? ఆశీర్వదించబడనివ్వకుండా చేస్తుంది. ఎందుకు? నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, ఆశీర్వదించబడాలనుకుంటున్నా, ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, ఈ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా, కానీ ఎందుకు జరగట్లేదు? కానీ ఎందుకు ఆగిపోతుందంటే నీవు విడిచిపెట్టవలసిన దానిలో నుంచి కొంత నువ్వు దాచుకుంటున్నావు కాబట్టి నువ్వు విస్తరించబడలేకపోతున్నావు. ఈ ఒక్కటే కదా వదులుకోలేకపోతున్నా, అన్ని వదిలేసా కదా, అన్ని ఒకసారి వదులుకోవాలంటే కష్టం. అయితే ఆలోచించి ఉదయకాలం ముందు నువ్వు విస్తరించబడకుండా ఎంత దూరంగానికి వెళ్ళిపోతున్నావో అది నీ యొక్క ఆలోచనలోనే ఉంది. నీ విస్తరణ ఆగిపోతుంది, నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. నేను దేవుడు గొప్ప స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు. ఆ ఒక్కటి వదిలేస్తే దేవుడు చూస్తున్నాడంట, ఈ రోజు వదిలేస్తాడేమో, ఈ పూట వదిలేస్తాడేమో, ఈ రోజు నుంచి తగ్గించుకుంటాడేమో, వదిలేయడానికి ప్రయత్నం చేస్తాడేమో, విడిచిపెట్టడానికి ఆ వ్యసనాన్ని ప్రయత్నం చేస్తాడేమో. నేను ఆశీర్వదిద్దాము, నేను ఫలింపు చేద్దామని బోలెడన్ని మార్గాలు నీ ముందర పెట్టేస్తాడు దేవుడు. ఆ బోలెడన్ని మార్గాలు నీ ముందర ఉన్నాయి, అవి తెరవబడాలి. అందులో నువ్వు వెళ్ళాలంటే నీవు విడిచిపెట్టవలసిన దానిలో నుంచి కొంత నువ్వు దాచుకున్నావు చూడు, ఆ దాచుకున్న దానిని ఈ ఉదయ కాలం ముందు నిర్మూలన చేయగలిగి
కలిగే మనస్సు నీలో ఉంచే గనక దేవుడు నిన్ను ఫలింప చేయబోతా ఉన్నాడు. ఆయన నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. ఆయన క్షమిస్తాను ఎప్పుడు ఆపలేడంట. దిగంతముల వరకు కూడా నిన్ను నేను ఫలింప చేయబోతున్నానని చెప్తున్నాడు. దిగంతముల వరకు కూడా నువ్వు వ్యాప్తి చెందబోతా ఉన్నావు. నువ్వు దీవించబడబోతున్నావు. ఎవరు ఆపుతారు నీ దీవెన? ఇచ్చేది నేను అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. అంతా బాగుంది, మాట వింటున్నావు, యథార్థంగా ఉంటున్నావు, నీతిగా ఉంటున్నావు, అంత బాగా చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, అంత బాగుంది నీ దగ్గర ఇప్పుడు పర్ఫెక్ట్. కానీ కొంచెం దాచుకుంటున్నావు చూడు. ఏంటిదండి? కొన్ని వ్యసనాలండి, కొన్ని అలవాట్లండి, కొన్ని ముచ్చట్లు, కొంతమందితో మాటలు, కొన్ని రిలేషన్షిప్స్, కొన్ని చాటింగ్స్, కొంత రీల్స్, కొంత వ్యామోహపు చూపులు, కొన్ని రీల్స్ నీకు అవసరం లేదు, ఇవి నిర్మూలం చేయవలసింది. నువ్వు దాచుకుంటున్నావు, నీ లోపల దాచిపెట్టుకుంటున్నవి. వాటి నుంచి ఏనాడు నువ్వు దూరం అవుతావో ఆనాడట నిన్ను బహుగా ఫలింప చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ప్రభు నేను విస్తరించబడట్లేదు? ఎందుకు ఈ పని చేద్దాం అనుకున్నా జరగట్లేదు? ఎందుకు ఈ ఆశీర్వాదం నా కుటుంబం మీద రాక? అదుగో ఆడి చేతబడి చేస్తాడు, అదుగో వాడి నరదృష్టి తగిలేసింది, అదుగో మా ఇంటి మీద కళ్ళు మాత్రమే మా ఇంటి మీద ఉంటున్నాయి. అందుకే మేము ఆశీర్వదించబడట్లా, అందుకే నేను పాలించబడట్లా, అందుకే ఆ ఉద్యోగం రావట్లా. అదిగో ఉద్యోగానికి బయలుదేరే ముందు ఆడికి చెప్పాను నేను, అంతే అయిపోయింది. నేను చెప్పనా? దేవుడు ఇచ్చిందంట మన వద్ద నుంచి ఎప్పుడూ కూడా తీసివేయలేడు. హల్లెలూయా. నీ దగ్గర నుంచి తొలగిపోతుంది అంటే అది దేవుడు నీకు ఇచ్చింది కాదు. ఒకవేళ దేవుడే ఇచ్చినా తొలగిపోతుంది అంటే నీలో ఏదో దాచి పెట్టబడింది ఉంది అని అర్థం. అయ్యా కొంచెమే కదా అన్ని ఒకసారి వదులుకోవాలంటే ఎట్లాగా? నీకోసం తన ప్రాణాన్ని వదిలేశాడు. ఒక్కసారిగా వదిలేశాడు. ఇన్స్టాల్మెంట్ల రూపంలో చెల్లించాలి నీకోసం. ఇన్స్టాల్మెంట్ లో ఒక రోజు పొడిపించుకొని, ఒక రోజు ముళ్ళ కిరీటం పెట్టించుకొని, ఒక రోజు ఏమో బల్లెముతో పొడిపించుకొని, రక్తము చిందించి, మేకులు కొట్టించుకొని, ఒక రోజు కొండ మొత్తం ఎక్కి, ఒక రోజు అలా చేయరా. ఒక్కసారిగా తన ప్రాణాన్ని నీకోసం విడిచిపెట్టేశాడు ప్రభువు వారు. హల్లెలూయా. నువ్వు భక్తిలోనికి వచ్చి దేవుణ్ణి ఎరిగి చాలా రోజులు అయిపోయింది, చాలా నెలలు అయిపోయింది, అయినా నీకు కష్టమైపోతుంది విడిచిపెట్టడం. అది విడిచిపెట్టడం వల్ల నీ పక్కనోడికి ఒరిగేదేం లేదు, నీ అనకోడికి ఒరిగేదేం లేదు, నా ఒరిగేదేం లేదు, ఆయనకి ఒరిగేదేం లేదు. నీవే ఫలించబడతావంట. హల్లెలూయా. అర్థమవుతున్న వారు హల్లెలూయా చెప్తారా? ఎందుకో విస్తరించబడట్లా, నువ్వు విడిచిపెట్టట్లా. అది కారణం, అదండి కారణం. నా ఇంట్లోకి ఎదురోళ్ళకి చెప్పానండి, అదే తప్ప. వాడు చూపులు పడ్డాయి నా మీద, ఇంటి ఎదురోళ్ళకి చెప్పాము. ఏమో పాపిష్టి కళ్ళు అందరి కళ్ళు ఒకేలా ఉండవుగా. అందరికంటే ఆయన కన్ను దృష్టి నీ మీద చాలా గొప్పదిగా ఉన్నది. ఆయన కన్ను దృష్టిని దాటి నీ వద్దకు ఎవడు రాలేడండి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా దొంగలించలేడు, ఎప్పుడు తీసివేయలేడు. అది ఎంత గొప్ప మాంత్రికుడు అయినా సరే. మనం చెప్పుకున్నాక మాంత్రిక కర్రలన్నిటిని కూడా మోసే కర్ర మింగివేసిందట. అభిషేకించబడిన వారి ముందర ఏది నిలవబడలేదు, నీ ముందు నిలుస్తుంది. కారణం ఏంటి? నువ్వు విడిచిపెట్టట్లేదు. ఆ వ్యసనాన్ని విడిచిపెట్టి ఉదయకాలం ముందు అయ్యా విడిచిపెట్టాలంటే కొంచెం కష్టం. నీకు కూడా తెలుసా, నువ్వు ప్రయత్నం చేస్తే చాలు, అందులో దేవుడు మనకు సహాయాన్ని అందిస్తాడు. ప్రయత్నం చేయడానికి ఈ రోజు నుంచి ట్రై చేయి. వదులుకోవడానికి, విడిచిపెట్టడానికి, దాన్ని కొంచెంగా వదిలిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నీకు ఆ ప్రయత్నంలో సహాయం చేస్తాడు. నువ్వు ప్రయత్నము చేయవు, అవి విడిచిపెడదామని ఆలోచన వద్దు. ఇంకా విపరీతం అయిపోతున్నావు నువ్వు. మరి ఎలా వచ్చిందండి ఆశీర్వాదము? ఎలా వచ్చిందండి దీవెన మనకి? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతటిని కూడా అది ఏం చేస్తుందంట? పులియం చేస్తుందంట. ఓ మరి దూరంగా చెప్తున్నావులే అమ్మా, ఆ ఒకటేగా ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, కానుకలేస్తున్నాను, ప్రార్థనలు అంటే ప్రార్థనలో ఉంటున్నాను, ప్రేయర్ మీటింగ్స్ పెడితే ప్రేయర్ మీటింగ్స్ లో ఉంటున్నాను, ఇంకేంటి కూడికలు పెడితే కూడికలో ఉంటున్నా, ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ ప్రార్థనలో
ఉంటున్నా, ప్రార్థన వైపు తిరుగుతున్నా, ఫోన్స్ లో పాటలు వింటున్నాను, సినిమాల్లో చూడట్లేదు, ఇంకేం చూడట్లా, ఒకటేగా. అయితే లేఖనం ఇలా సెలవిస్తుంది. మరలా ఒకసారి చదువు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. పులుసున పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులి చేయను. పులిసిన పిండట కొంచెమైనా గానీ ముద్ద అంతటిని కూడా ఏం చేస్తుందట? పులిసిన పిండి కొంచెమే ఉంది, కానీ మిగిలిన పిండి అంతటి నా దేశం అనుకో, అదేమైపోద్ది? పిండి అంతా ఏమైపోతుంది? పులిసిపోద్ది. నాన్న, నువ్వు అనుకుంటావు ఈ ఒక్క అలవాటే కదా, ఈ ఒక్కటి వదిలిపెట్టకపోతే ఏమైందిలే నష్టం, అంతా వదిలిపెట్టేసానుగా, అంతటిని బట్టి దేవుడు ఆశీర్వదించేస్తాడు నన్ను. ఆ కొంచెం వంట మిగిలిన దాన్ని అంతటిని కూడా ఏం చేస్తుందంట? పులియ చేస్తుందంట, నాశనం చేస్తుందంట. నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మొత్తాన్ని కూడా ఆ ఒక్కటే ఆపివేసేస్తుందంట. అర్థమవుతుందా? ఒక వ్యసనమే, ఒకటే, అది ఒక్కటే నిన్ను పాడు చేస్తుంది. నేను ఎందుకు విస్తరించబడట్లేదంటే విడిచిపెట్టలేని ఆ ఒక్కటి నిన్ను విస్తరించబడనివ్వట్లేదంట. ఏముందో నాకు తెలియదు, నీలో ఏముందో నీకే తెలుసు. కొంతమందిలో అలవాట్లు ఉండొచ్చు, వ్యసనాలు ఉండొచ్చు, విడిచిపెట్టలేని వ్యసనం. అమ్మో ఇది లేకుండా నేను ఉండలేను అని అనుకుంటావు చూసావా, అదే ఒక వ్యసనం. దాన్ని విడిచిపెడితే నిన్ను విస్తరింపజేస్తాడంట. ఈ వ్యక్తి లేకుండా నేను బతకలేను, కానీ దేవుడు ఏమన్నాడు? విడిచిపెట్టు అంటున్నాడు. కానీ నువ్వేమన్నావు? అతను లేకుండా బ్రతకలేదు. అది దాటితేనే నువ్వు విస్తరించబడతావు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎలాగ రాయబడి ఉంది? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అలాగుననే నాలుక కూడా చిన్నమైనను బహుగా ఆశ్చర్యపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవి తగలబెట్టును. నాలుక చాలు, ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవినైనా తగలబెట్టును. కొంచెమే కానీ నిప్పు రావా వేసుకుంటాం, బట్టల మీద వేసుకుంటామా? మన దూపం వేస్తే మొత్తం ఇదంతా ఎటోళ్ళకి పోయారు మంట పెట్టగానే. కొంచెమే కదండి మంట, తగలబెట్టేసిద్దండి. కొంచెము నిప్పైనా సరే అడవి మొత్తాన్ని తగలబెట్టేసిద్దంట. ఆ కొంచెము వ్యసనమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ కొంచెము విడిచిపెట్టలేని అలవాటే నీ జీవితం మొత్తాన్ని నాశనం చేసేస్తుందట. కొంచెమే కదండి, ఏదో పొద్దు నుంచి రాత్రి దాకా పనికి వెళ్తాను, కుదిరిన ఉన్న ఫ్రీ టైంలో ఒక పావు గంట, ఒక అరగంట, ఒక గంటగా నేను రీల్స్ వస్తుంది, మళ్ళా పడుకోవాలి, పొద్దున్నే లేచి పొలవమంటే పనులకి వెళ్ళాలి. ఆ ఒక్క గంట ఆ రీల్స్ చూసే అలవాటే నేను విస్తరించనివ్వకుండా చేస్తుంది. ఆ రీల్స్ లో సినిమా పాటలు రావా? రీల్స్ లో సినిమాల గురించిన మాటలు రావా? పనికిమాలిన మాటలు రావా? వ్యంగ్యంగా మాట్లాడే మాటలు రావా? ద్వంద్వ అర్థాలు వచ్చే మాటలు రావా? రెండు అర్థాలు వచ్చే మాటలు రాకుండా ఉంటే వస్తే అవన్నీ నీ మైండ్ లో రన్ అవుతాయి. అవ్వవా? నువ్వు వద్దు అనుకుంటే అయిపోతాయి అని ఆగవో. సినిమా పాటలు వస్తే నోట్లోకి నువ్వు విన్నది నోటితో పాడకుండా ఉంటున్నామా? దాని వలన దేవుడికి మహిమ కలుగుతుందా? దాని వలన దేవుడు గణపరచబడుతున్నాడా? నీ వ్యసనము దేవుడిని గణపరిచేదిగా ఉందా అని నేను అంటున్నాయి ఉదయకాలం ముందు. అదే ఒక్క గంట నువ్వు ప్రార్థనలో కూర్చుంటే, పోనీ ఆ ఒక్క గంట కూర్చోలేవు, ఒక అరగంట కూర్చొని అరగంట నిద్రపోతే ఆ అరగంట ప్రార్థన నీకు ఎంత మేలు చేస్తుందండి. విడిచిపెట్టలేనివి నిన్ను విస్తరింపజేయనివ్వకుండా అడ్డుపడుతున్నావు. నేను వదులుకోలేకపోతున్నాను అంటున్నావు చూడు, అదే నిన్ను విస్తరింపజేయనివ్వట్ల, అదే నిన్ను ఆశీర్వదించనివ్వట్ల. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఎక్కడ ఉన్న ఆశీర్వాదం అక్కడే. నువ్వు విస్తరించబడాలంటే ఈ ఉదయకాలం ముందు ఒక స్టెప్ అయ్యాల. ప్రయత్నం చెయ్యి. నేను వదులుకోలేనండి, నా వల్ల కాదు అంటే నువ్వు ప్రయత్నం చెయ్యి. అయ్యా నేను వదులుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, ఈ రోజు నుంచి నాకు మీరు సహాయం చేయండి ప్రభా, నాకు మీరు సహాయం చేయండి. నేను ఈ రీల్స్ చూడకూడదు అనుకుంటున్నాను, నాకు మీరు సహాయం చేయండి ప్రభా. అడిగి చూడు. నీ వ్యసనాన్ని వదులుకోవాలనుకుంటున్నా, నేనైతే నేనైతే వదులుకోలేను, మీరు నాకు సహాయం చేయండి దేవా. ఒక మాట ప్రార్థన చేసి చూడు, ఆయన సహాయాన్ని మనం చూస్తాం. ఆయన సహాయం మనకి అందించబడుతుంది ఉదయ కాలం అందున. హల్లెలూయా. ఎందుకంటే శపించబడినది
నిర్మూలము చెయ్యబడకపోతే ఆ శాపము మన మీద ఏలుబడి చేస్తుందట. ఏలుబడి చేయడం ఏంటండి అంటే, నువ్వు సినిమాలు చూస్తావు, సినిమా పాటలు వింటావు, ఆ సినిమా పాటలు నీ మీద ఏలుబడి చేయవా? ఆ ట్యూన్స్ నీ మైండ్ లో రన్ అవ్వవా? ఆ పాటలు వినవా? వింటున్నామా వినట్లేదా? అవన్నీ వస్తాయి కదా నీ మైండ్ లోకి. అది నేను చేసిందంటే ఏలుబడి చేసింది. అందుకే యెహోషువ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం. ఒకసారి ధ్యానించేద్దాం. శపింపబడిన దానిలో కొంచెమైనను మ్మ్. మీరు తీసుకునే యెడల ఆ. మీరు శాపగ్రస్తులై శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు ఇశ్రాయేలు పాలమునకు శాపం తెప్పించి శాపమును తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక దానికి బాధలు కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిలో శపించబడిన దానిలో మీరు ముట్టకూడదు. శపించబడిన దానిని మీరు ముట్టకూడదు, మీరు ముట్టకూడదు, మీరు ముట్టకూడదు. శపించబడిన దానిని నువ్వు ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే శపించబడిన దానిని నువ్వు ముడితే అది నీకు దేని తీసుకొచ్చిందంట? శాపమును తీసుకొచ్చిందంట. అది నేను చేసిందంట, నాశనం చేసిందంట. అది నేను చేస్తుంది, పాడు చేస్తుంది. అది నేను చేస్తుంది, విస్తరించబడకుండా ఆపివేస్తుంది. ఈ ఆశీర్వాదాన్ని, ఆ శాపము అది ఆశీర్వదించబడకుండా నువ్వు ఉండడానికి ఆ వ్యసనము ఆపివేస్తుంది. ఏంటి ఏంటి నేను పట్టుకున్న చిన్నదా? ఈ చిన్నది నాకు ఉద్యోగం రాకుండా చేస్తుందా? ఈ చిన్నది నన్ను ఆశీర్వదించబడకుండా చేస్తుందా? ఏంటి రీల్స్ చూసినంత మాత్రం నేను ఆశీర్వదించబడనా? ప్రార్థన చేస్తే నేను ఆశీర్వదించబడతానా? రీల్స్ చూస్తే ఆశీర్వదించబడనా? నువ్వు చూసేది నిన్ను ఏలుబడి చేస్తుంది. నువ్వు పట్టుకున్నదే నిన్ను ఏలుబడి చేస్తుందంట. ఏ వ్యసనాలు నువ్వు పట్టుకున్నావో ఆ వ్యసనాలు నిన్ను ఏలుబడి చేస్తుంది. ఇంకా దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చింది నీకు? ఎలా వచ్చిందండి? నువ్వు పట్టుకుంది నేను ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటావు? శపించబడిన దాన్ని నువ్వు పట్టుకున్నావు. శపించబడిన దాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు ఆ శాపమే నీ మీద ఏలుబడి చేస్తుంది. ఆ శాపమే నిన్ను నాశనం చేస్తుంది తప్ప దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఇంకా దేవుని ఆశీర్వాదం రాదు. ఎందుకంటే దేవుడిని ఆశీర్వదించట్లేదు? ప్రార్థనకి వెళ్తున్నా, దేవుడు చెప్పినట్టు చేస్తున్నాను, యథార్థంగా ఉంటున్నాను, నీతిగా ఉంటున్నాను, వేదాలను కరుణించమన్నాడు, కరుణిస్తున్నాను, సహాయం చేస్తున్నాను, అంతా బాగుంది. ఇంకా ఎందుకు నేను దీవించబడట్లేదు? ఏమో ఏ మాయదారు మంది చేతబడి చేసి వచ్చారు. మన నోటి నుంచి వచ్చే మాటలు అయ్యే కదా. ఏమో ఎవరు కళ్ళు పడ్డాయో, ఏమో నా బతికింతేనేమో, దేవుడు నా బతికింతే రాశాడేమో కదా, ఏమో నా జీవితం అంతేనేమో. నీ జీవితంలో దేవుడు విస్తరణ రాసి పెట్టాడు. నీ జీవితాన్ని దేవుడు ఫలించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు వృద్ధి చెందించాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ వృద్ధికి అడ్డుపడేది నీ వ్యసనము, నీ అలవాట్లు, నీ కోరికలే. ఏం చేస్తుంది? నువ్వు ఆశీర్వదించబడకుండా అడ్డుపడుతుంది. నువ్వు అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతుంది. నీ ఇల్లు, నీ గృహము, నీ జీవితము ఇంకొక స్టెప్ తీసుకోకుండా ఆ అలవాట్లు అడ్డుపడిపోతున్నాయి. మరి నేనేం చేయాలండి? ఏం చేయాలి? శపించబడిన దానిని నీ నుంచి ఏం చేయాలి? ఏం చేద్దాము? తీసివేయాలి. అసలు వినిపించట్లే మీకు? తీసివేయాలి. తీసివేయి. నీ నుంచి తీసివేయాలి ఉదయ కాలం ముందు. అప్పుడంట నీ వద్ద ఉండేటువంటి ఆశీర్వాదాన్ని ఎవ్వడు తీసివేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాకుబళ్ళా పనిచేయవు, నీ మీద ఏలుబడి చేయవు. ఎందుకు ఏలుబడి చేయవు? దేవుని యొక్క కృపలను ఉంచబడ్డావు. దేవుడు చెప్పిన మాటను, ఆజ్ఞలను పాటిస్తున్నావు. ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నీ మీద ఏలుబడి చేయవు, జరగనివ్వడు. ఒకవేళ వాళ్ళు చేస్తున్న ఆ ప్రభావం నీ మీద పని చేయకుండా దేవుడు అడ్డుపడిపోతాడు. హల్లెలూయా. కొంచెమేనండి, ఆ కొంచెమేనండి నిన్ను నాశనం చేస్తుంది. చిన్న నిప్పురవ్వేనండి, చిన్న కోరికేనండి, చిన్న అలవాటేనండి, ఆ చిన్న అలవాటేనండి నిన్ను పూర్తిగా నాశనం చేసేస్తుంది. చిన్న నిపురవ అడవి మొత్తాన్ని కాల్చి వేస్తుందంటే యాకోబు రాసిన పత్రికలో మనం ఇందాక చదివాం. ఎంత చిన్నదైనా నిన్ను నాశనం చేసేది, శపించబడేది చిన్నదైనా చాలు, చిన్నదైనా చాలు. దిష్టి తెస్తారు, ఉప్పు కళ్ళు పెట్టి
మొత్తం పోయిద్దా? చిన్నదే మనల్ని నాశనం చేస్తుంది. కొంచెమే అనుకుంటున్నాం, అన్ని వదిలేస్తున్నాను, అన్ని వదిలేస్తాను అనుకుంటున్నాము. కానీ మనం లోపల దాచిపెట్టుకున్న కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి చూడు, ఆ చిన్నవే మనము నాశనం అవ్వడానికి చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తున్నాయి. ఆ చిన్నవే మనకు అడ్డుపడుతున్నాయి. చిన్నదే కోపం అండి, చిన్న మాటలే అండి. లేఖనం అంటుంది తల్లిదండ్రుల్ని సన్మానించమని, తల్లిదండ్రుల్ని గౌరవించమని లేఖనం సెలవిస్తుంది. నేను అంత బాగా చేస్తున్నానండి, ఒకటి పాటించక. లేఖనం ఉంటుంది పునరుద్ధానపు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్తుంది. అన్ని పాటిస్తున్నానండి, ఆదివారం మాత్రం చర్చికి రావడం నాకు ఊరుకోరండి. అన్ని పాటిస్తున్నాయి, ఒకటే పాటించలేకపోతున్నా. నీకు ఉదయం జ్ఞాపకం చేస్తున్నా, చిన్నని పురవ్వ అడవి మొత్తాన్ని కాల్చివేస్తుందంట. మనకి నీకే వదిలేస్తున్నా, విడిచిపెట్టి విస్తరించబడతావా, దాన్ని పట్టుకొని శపించబడతావా అన్నది నీ ఇష్టం, నీ ఇష్టం. ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు అన్నాడు, మీరు ఎలాంటి యుద్ధం చేయండి, నేను మిమ్మల్ని గెలిపిస్తా అని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధానికి వెళ్తున్నారు. నన్ను చూడక యుద్ధానికి వెళ్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, శత్రువుతో పోరాటం చేస్తున్నారు, శత్రువు దగ్గరికి వెళ్తున్నారు. పెద్ద సైన్యాన్నంతటిని ఓడించారు. ఏమిటి ఇటు చూడండి, పెద్ద సైన్యాల్ని, చాలా సైన్యం ఉన్న ప్రజలందరినీ ఓడించారు. కానీ హాయి అనే ప్రాంతం అనేది చిన్న ప్రాంతం, అందులో కొద్దిమంది ప్రజలు మాత్రమే ఉంటారు. ఆ ఊరు దగ్గరికి వచ్చారు. ఆ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆ ప్రాంతపు ప్రజల్ని ఓడించలేకపోతున్నారంట. ఆ ప్రాంత ప్రజల్ని నిర్మూలన చేయలేకపోతున్నారంట. శత్రు సైన్యము అంత బలంగా ఉంది కదా, మా బలము వాళ్ళ మీద చిన్నవే కదా, వాళ్ళు కొద్ది మందే కదా, నాశనం చేయొచ్చు, ఈజీగా లేపేయచ్చు అని చెప్పి వెళ్ళిపోయాము. కానీ ఎందుకు ఓడించలేకపోతున్నామేంటి? ఏం జరుగుండిద్ది? ఎందుకు ఓడించలేకపోతున్నాము? ఏమైందప్ప? ఏం జరిగిందప్ప? ఎందుకని గెలవలేకపోతున్నాము? ఎందుకని ఓటమి వస్తుంది? ఎందుకని పని జరగట్లేదు? ఎందుకని వాళ్ళు ఓడిపోవట్లేదు ఏంటి అని చెప్పి యెహోషువాట కింద మీద పడి మోకాలు వేసి మరి ప్రార్థన చేస్తున్నాడట. ఏంటి ప్రభా, ఎందుకు ఓడించలేకపోతున్నాము? ఆ చిన్న ప్రాంతమే కదా, వాళ్ళని ఎందుకు ఇది రావట్లేదు, ఎందుకు గెలవలేకపోతున్నాం ఏంటి అని చెప్పి యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అయితే దేవుడు అన్నాడంట, యెహోషువ నువ్వు లేగు, చేసిన ప్రార్థన చాలు, నువ్వు లేగు అన్నాడంట. ఏంటి ప్రభా, నువ్వు చెప్పు సమాధానం, ఎందుకు మేము గెలవట్లేదు, ఎందుకు మేము గెలవలేకపోతున్నాం, ఆ శత్రువులు ఎందుకు ఓడించలేకపోతున్నాం మేము అని చెప్పి అడుగుతుంటే దేవాది దేవుడు అన్నాడంట, నీలో శపితమైనది ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు శపితమైనది దాచుకున్నారు కాబట్టి మీరు గెలవలేకపోతున్నారు, మీరు ఓడిపోతున్నారు అన్నాడంట. ఏముందయ్యా, శపితమైనది ఏముందయ్యా అని ఇంక ఇశ్రాయేలు ప్రజలందరినీ పెట్టి ఇక విచారణ చేయడం మొదలు పెడితే అందరిలో కల్లా ఒకడి మీద దేవుడు చూపించాడు. ఆకాను అనే వ్యక్తిని చూపించాడు. ఏం చేస్తాడు ఆ ఆకాను అనే వ్యక్తి అంటే, మొత్తం అందరిని నిర్మూలన చేసి అంటే ఆకాను అనే వ్యక్తి అట ఒక మంచి షీనారు పరివస్త్రాన్ని 200 తులముల వెండిని దాచిపెట్టుకున్నాడట. కొంత సొమ్మును దాచిపెట్టుకున్నాడు, తనకు అవసరమైంది, తనకు ఉపయోగకరమైంది. దేవుడు అన్నాడు, నీకు బాగా అనిపించింది సరే మొత్తాన్ని నాశనం చేయాలని పంపించాడు. అయితే ఆకాను ఏం చేశాడంటే, ఎందుకు ఇంత మంచి ప్రదేశాన్ని నాశనం చేయడం, ఇందులో నాకు నచ్చింది తీసుకుంటే బాగుంది కదా, మిగిలిన దాన్ని నాశనం చేద్దాంలే అని చెప్పి కొంత దాచుకున్నాడు, కొంత నాశనం చేశాడంట. కొంత దాచిపెట్టుకున్నాడు తన దగ్గర. అది దేవుడు యెహోషువకు బయలుపరిచాక అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఆకాను ఇలా మాట్లాడుతున్నాడు. చూడు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20-21 వచనాలు. పాత నిబంధన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20-21 వచనాలు. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది నిజమేనయ్యా. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రాన్ని 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి వాటిని తీసుకున్నానయ్యా అని ఒప్పుకుంటున్నాడు.
అదిగో అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. చాలా ఏమన్నాడు ఇప్పుడు ఆకాన్ వచ్చి? యెహోషువతో అంటున్నాడు, అవునయ్యా నేను నిజమే, శపితమైనది నా దగ్గర ఉన్నది, దోపుడు సొమ్ములో నుంచి కొంత నేను దాచిపెట్టుకున్నాను. అదేంటి ఆకాను, నువ్వు అంతటి పని చేయడం ఏంటి? నువ్వు అంత మాకు అంత ఇది చేయడం ఏంటి? నువ్వు అంత మమ్మల్ని అలాగా? దేవుడు ఏం చెప్పాడు? మొత్తాన్ని నాశనం చేయమన్నాడు ఆ ప్రాంతం మొత్తాన్ని. దానిలో నీకు కావాల్సిన దాన్ని తీసుకొని దాచిపెట్టుకోవడం ఏంటి ఆకానా? దాని వలన ఇప్పుడు మనం అందరం కూడా ఎంతమంది ప్రాణ నష్టాన్ని కలిగి ఉన్నాము. ఈ ప్రాంతపు ప్రజలు కొంతమంది వాళ్ళు మన మీద దండెత్తి మనల్ని నాశనం చేసేస్తున్నారు. ఇంత జరగడానికి కారణం ఏంటి? నువ్వు ఈ పని చేయడం వల్లే కదా, నువ్వు ఈ శపితమైన దాన్ని తీసుకొని నువ్వు దాచుకోవడం వల్లే కదా ఇంత నాశనం జరిగింది అని చెప్పి యెహోషువ మాట్లాడాడు. అంతటితో అయిపోలా, వెళ్ళాడు, తీసుకున్నాడా? దొంగతనం అయిపోయిందా? ఇక ఒప్పుకున్నాడా? ఒప్పుకున్న తర్వాత ఆ సొమ్మంతటిని తిరిగించాడా? తిరిగించాక ఏమన్నా బతికాడు అనుకున్నావా? అయిపోయింది, చనిపోయాడు. ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపేశారంట. రాళ్ళ మీద అతని మీద రాళ్ళను గుట్టగా వేసి మరి అగ్నితో కాల్చేసి రాళ్ళను గుట్టగా వేసి మరి చంపి వేసేసారంట. నిజంగమా? కొంచెమే దాచబడింది, కొంచెమైనను అది నీకు పెద్ద ముప్పును తీసుకొచ్చి పడతా ఉంది. మనం అనుకోవచ్చు కొంచెమే కదా ఈ పాపము, ఈ కొంచెం ఇది ఒక్కటే కదా, అన్ని వదులుకుంటారా ఏంటి దేవుడి కోసం? మరి మీరు గంగ చేస్తున్నారా? మా భక్తి చెయ్యాలండి, అలా చేస్తేనే విస్తరణ వచ్చింది. ఊరికే పడి దేవుడి మీద పడి దేవుడా 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 అంటే రాదు ఆశీర్వాదం. ఆయన అన్నాడు, నీవు అన్యాయముగా పనికిరాని నోరు వేసుకొని అన్యాయముగా దేవుడా 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 అని యెహోవా నామమును ఉచ్చరించడానికి వీలు లేదు. అది ఆజ్ఞ. వెళ్ళిపోయి నువ్వు అన్ని చేయాల్సిన క్రియలన్నీ బయట చేసుకోవచ్చు. మందిరంలోకి వచ్చేసి దేవా 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 నీకు స్తోత్రం స్తోత్రం అన్నంత మాత్రం దేవుడు మనల్ని ఆశీర్వదించడు. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెడితేనే, ఆ రీల్స్ వదిలిపెట్టు, ఆ సినిమాలు వదిలిపెట్టు, ఆ సీరియల్స్ వదిలిపెట్టాలా, అన్య దేవతలను విడిచిపెట్టు అని చెప్పి మాట్లాడాడు. అన్య దేవతలంటే మనం అనుకోవచ్చు అలా ఇలా ఆమా ఏమా కాదు. నీ హృదయంలో దేనికైతే ఎక్కువ విలువనిస్తున్నావో, ఇది లేకుండా నేను బ్రతకలేను, ఈ ఫోన్ చూడకుండా నేను బ్రతకలేను, ఈ మనిషితో మాట్లాడకుండా నేను బ్రతకలేను, ఈ వ్యక్తిని చూడకుండా నేను బ్రతకలేను, ఈ వ్యసనం లేకుండా నేను బ్రతకలేను అనుకుంటాం చూడు, అదే ఒక విగ్రహం. దాన్ని తీసామనుకో ఇక నీ ఆశీర్వాదాన్ని కట్టే ఉండదు. ఆకానా దొంగతనం చెడిపోయింటే ఈ ప్రాంతం మొత్తాన్ని వారు చీటికలో మొత్తాన్ని వెళ్ళి దోచుకునేవాళ్ళు, సొత్తు చేసుకునేవాళ్ళు వాళ్ళు. కానీ ఆకాను చేసిన చిన్న పని వల్ల కొంతమంది నష్టపోయారు, కొంతమంది మరణించారు. ఆకాను కూడా మరణించేశాడు. మనం చిన్నవే అనుకుంటామండి, ఆ చిన్నవి మనల్ని నాశనం చేస్తున్నాయి. దోచుకున్నంత మాత్రాన సంతోషంగా ఏమి లేడు, నాశనం అయిపోయాడు. ఉదయకాలం ముందు నేను ఒకటి మీకు విన్నవించుకుంటున్నాను, ఇది నా కోసం కాదులే, నన్ను కాదులే, చేసుకోండి మీకు అంత భక్తి మీకుంటే చేసుకోండి అని అంటే ఇంకా చేసేదేమీ లేదు. కానీ నువ్వు ఒప్పుకోనయ్యా, నేను విస్తరించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నేను వ్యాప్తి చెందాలి, అనేక దేశాల్లో భూ దిగంతముల వరకు నేను వ్యాప్తి చెందాలి ప్రభా అన్న ఆశ నీవు పడితే కనుక ఈ ఉదయకాలం ముందు దేవుడు నీకు సెలవిస్తున్నాడు, విడిచిపెడితేనే నువ్వు విస్తరించబడతావు. అంతే. ఇంకా ఇన్ని రోజులు నేను దీవించబడట్లా, ఈ ఉద్యోగం నాకు రావట్లా, ఈ ప్రాంతం మీద నేను జయం పొందుకోవట్లా, ఈ యొక్క వ్యసనం మీద నేను జయం పొందుకోవట్లా, ఈ పని నాకు జరగట్లేదు, ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా సఫలం అవ్వట్లా, దీనికి వెళ్దాం అనుకుంటున్నా జరగట్లా, వెనక్కి వెళ్ళిపోతుంది, ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? విడిచిపెట్టాల్సింది, నిర్మూలన చేయాల్సింది నీలో ఉంది. దాన్ని దాచుకొని ప్రభు దగ్గర, మనుషుల దగ్గర, సంఘం దగ్గర షో ఆఫ్ చేస్తున్నాం మనం. ఏమని? నేను భక్తి పరురాల్ని, నీతిమంతురాల్ని, యథార్థంగా ఉన్నాను, నేను ప్రార్థనా పరురాల్ని అని మనం షో ఆఫ్ చేస్తున్నాం. కాబట్టి ఆశీర్వాదం మన మీదకి రావట్లేదు. మనం మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుడిని మనము చేయలేమండి, మోసం చేయలేము. దేవుడు తెలుసు, యెహోషువకు తెలియదు ఆకాను దోచుకున్నది, కానీ దేవుడు చూశాడు. ఆకానుని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నా వల్ల కాదు, నేను విడిచిపెట్టలేను, అదే నాకు కావాలనుకుంటే నీ పతనాన్ని ఎవడు ఆపలేడు. అంతే, మన పతనాన్ని ఎవడు ఆపలేడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా
నువ్వెంత ప్రయత్నం చేసినా ఆ నాశనాన్ని ఎవడూ తీయలేడు. ఎంత గొప్ప దైవజనుడు వచ్చి నీ నెత్తి మీద చేతులు వేసి నిన్ను బహిరంగంగా నీకు వాగ్దానం చేసిన, ప్రవచనాలు చెప్పినా ఎవ్వరు కూడా నిన్ను దీవించబడడానికి నీకు మార్గాలు వేయలేరు. ఎవడూ నీ పతనాన్ని ఆపలేడు. ఎందుకంటే నువ్వు దోచుకున్నది దేవుడు చూశాడు, నువ్వు దాచుకున్నది దేవుడు చూశాడు, నువ్వు రహస్యంగా చేస్తున్న పాపం దేవుడు చూశాడు. ఎవడు చూడట్లేదు. ఈ 4 గోడల మధ్యలో నేనే కదా ఉన్నది అని చెప్పి ఆ 4 గోడల మధ్యలో నువ్వు చేస్తున్న పాపము దేవాతి దేవుడు చూశాడు. ఆయన చూసిన దానికి ఆశీర్వాదం మనుషుల వలన రాదండి, దేవాతి దేవుడి దగ్గర. అది నీకు ఉపయోగకరమైందైనా. మీకు ఉదయకాలం ముందు ఒక మాట చెప్తున్న, జాగ్రత్తగా మీ హృదయం మీద రాసుకోండి మాట. దేవుడు వదిలిపెట్టు అన్నాడా? అది నీకు ఉపయోగకరమైందైనా, నీకు నచ్చిందైనా, నీకు మేలు చేసేదైనా, నీకు కావలసిందైనా దేవుడు వదిలిపెట్టు అన్నాడు అనుకో, దాన్ని విడిచిపెట్టావనుకో, దానికి 2 తిరిగి నిన్ను విస్తరింపజేస్తాడు. దానికి 2 ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకేమో నువ్వు బాగానే చెప్తావు, దీన్ని విడిచిపెడితే నేను బతకలేనయ్యా, ఇది లేకపోతే నాకు జీవనం ఎట్లాగా? దేవుడు నీకు ఏది విడిచిపెట్టమని చెప్తున్నాడు, దాన్ని విడిచిపెట్టి చూడు, విస్తరించబడతాం మనం. ఆ కాలంలో దాచుకోవద్దండి. శపితమైనది మన గృహంలో ఉంటే మనం విస్తరించబడలేము, ఆశీర్వదించబడలేము, సమాధానంతో కూడా మనం ఉండలేము. సమాధానం లేదు ఇంట్లో, అల్లరి గొడవలు. ఎందుకంటే నువ్వు విడిచిపెట్టాల్సింది నీలో ఉంది. శపితమైనది మనలో ఉంటుంది. శపితమైనది మన ఇంట్లో ఉన్నంత సేపు కూడా మన ఇల్లు ఆశీర్వదించబడదు, ఆశీర్వదించబడదు. శపితమైనది ఈ పోటు నుంచి మనం విడిచిపెడదాము గాక. రీల్స్ విడిచిపెడదామా? విడిచిపెడదామా? ఎంతమంది విడిచిపెడతారు? విడిచిపెడితే విస్తరించబడతాను. అర్థమవుతుందండి? పనికిరానివి, మనకు అవసరం లేదు వద్దు. అలవాట్లు, వ్యసనాలు కూడా దయచేసి విడిచిపెట్టండి. ఏమైనా వ్యసనాలు ఉంటే విడిచిపెట్టే. ఆడవాళ్ళు కూడా వ్యసనాలు ఉంటాయండి. నేను షాక్ అయిపోతున్నాను. దయచేసి సభాముఖంగా చెప్తున్నాను, విడిచిపెట్టు ఆ వ్యసనాన్ని, దేవుడు మనల్ని విస్తరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అయిపోలేదు వాక్యం. కొంచెమే కదా అని నిర్లక్ష్యం చేయబాక. అర్థమవుతుందా? కొంచెమే కదా నిర్లక్ష్యం చేయబాక. దేవుడు ఆ కొంచాన్ని పట్టుకుంటాడు, కొంచాన్ని పట్టుకుంటాడు. అర్థమవుతుందండి? కొంచెమని నీకు ఇష్టమైనా సరే, నీకు కష్టమైనా, నీకు నచ్చిందైనా సరే దేవుడు తీసే అన్నాడా? తీసేసి తీస్తే దానికి మించిన ఆశీర్వాదం మనకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూపించి ఇది నేను ముగిస్తా. చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఆకాను బ్రతికాడా? బ్రతికాడా? ఆకాను బ్రతికాడా? చనిపోయాడు కదా. దేని వలన? దోచుకోవడం వల్ల, దాచుకోవడం వల్ల, శపితమైనది ఉంచుకోవడం వల్ల నశించిపోయాడు. అర్థమవుతుందా? ఇంకొకటి చూపిస్తా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వల్ల కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చాలు చాలు. ఏమైంది? అననీయ, సఫీరా అనేటువంటి 2 భార్యాభర్తలు ఉన్నారు. అయితే ఇంకో పరిచయం చేస్తున్న సేవకులను చూసి వీళ్ళు అనుకున్నారు, ఇదిగో మేము కూడా సేవలో వాడబడాలి, మా ద్వారా కూడా ఏదో ఒక కానుక వెతుకోవడాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మా దగ్గర కొంచెం పొలం ఉందయ్యా, ఆ కొంచెం పొలాన్ని నమ్మి ఎంత వస్తే అంత ఇచ్చేస్తాము, కానుక ఇచ్చేస్తాం అన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఆ పొలానికి కొంచెం సొమ్ము వచ్చిందేమో, దాని వల్ల మనకి ఏమి నష్టం పోదులే అని చెప్పి మొత్తం ఇచ్చేద్దాం అనుకున్నారు. అయితే వెళ్ళి పొలం అమ్మేసరికి ఎక్కువ ధనం వచ్చిందంట, వెల ఎక్కువ పలికింది ఆ పొలానికి. ఇంకా వాళ్ళు అనుకున్నారు, సరేలే ఇంత వెల వచ్చింది కనుక పాస్టర్ గారికి ఏమైనా తెలిసే ఏంటి, మనం ఎంతకు అమ్మేమో తెలియదు కదా, ఇంటి అమ్మాము అని చెప్పి 1,00,000 రూపాయలు వస్తాయి, 50,000కి అమ్మామయ్యే పొలము అని చెప్పి 50,000 తీసుకొచ్చి కానుక ఇచ్చారు. కానుక ఇవ్వగానే దైవజనుడికి దేవుని ఆత్మ దిగి వచ్చి, ఇదిగో నువ్వు ఎలా పరిశుద్ధాత్మను మోసగిచ్చుచున్నావు, కొంచెం దాచుకొని కొంచెం తీసుకొని వచ్చి దేవుడి సన్నిధిలో కానుకగా వెల చెల్లిస్తావా అని చెప్పి దేవాది దేవుడు అయ్యగారి ద్వారా మాట్లాడగానే ఏమైపోయిందంట? చదువు ఇప్పుడు.
అది నీ ఎద్ద ఉన్నప్పుడు ఉమ్. నీదే కదా ఉమ్. అమ్మిన పిమ్మట ఉమ్. అది నీ విస్మై ఉండలేదా ఉమ్. ఎందుకు ఈ సంగతిని ఉమ్. నీ హృదయంలో ఉమ్. ఉద్దేశించుకున్నావు ఆ. నీవు మనుషులతో కాదు ఉమ్. దేవునితోనే ఉమ్. అబద్ధం ఆడితేవని వానితో చెప్పాను. ఇంతే వచ్చిందయ్యా అంటున్నాడంట. అయితే పాస్టర్ గారు అంటున్నాడు, నువ్వు మాట్లాడేది దైవజనులతో కాదు, మనుషులతో కాదు, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. నువ్వు అబద్ధం చెప్పేది మనుషులతో కాదు, దేవుడితో అబద్ధం చెప్తున్నావు. నువ్వు కొంత తెచ్చుకొని, కొంత దాచుకొని, కొంత నువ్వు చెల్లించే, కొంత దాచుకొని కొంచెం నువ్వు చెల్లిస్తున్నావు. దాని వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఏంటి? ఏం జరిగింది? ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు వెంటనే చనిపోయారట. దేని వలన? ఇస్తాను దేవుని సన్నిధిలో అర్పిస్తాను అన్నది ఆ పొలాన్ని వచ్చిన ధనాన్ని ఇవ్వకుండా కొంచెం దాచుకోవడం వల్ల. ఈ మ్యాటర్ ఎందుకు చెప్తానంటే, నువ్వు దాచుకోవడం వలన ఇంత నష్టం జరిగింది అనేది మనకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. అర్థమైందా? అది దేనివైనా మనం కూడా అంటాం కొంత కానుకిస్తాను అని అంటాం. ఆ కానుకిస్తామన్న అమౌంట్ లో కొంచెం అవసరం పడింది, ఏం చేస్తాం? కొంచెం ఇచ్చి కొంచెం వాడుతాం, కొంచెం పెట్టి కొంచెం దాచుకుంటాం. దాని వలన ఏం జరుగుతుందంట? నష్టం జరుగుతుంది. నష్టం. అపోస్తుల కాలంలో వెంటనే చనిపోయారంట. వెంటనే మరణం వాళ్ళని వెంబడించిందంట. మనం కూడా కొన్ని విషయాలు అలాగే దాచుకుంటున్నాము. సహోదరుడా, కొంచెము దాచుకుంటున్నావు పాపాన్ని, కొంచెము దాచుకుంటున్నావు అలవాటుల్ని, కొంచెము కప్పి పెడుతున్నావు పాపాలని, కొంచెము విస్తరిస్తున్నావేమో చూసుకో. దాని వలన నాశనం దాచిపెట్టబడింది. అది నీకు ఉపయోగకరమైందైనా సరే, నీకు ప్రయోజనకరమైందైనా సరే దేవుడు విడిచిపెట్టమన్నాడా? నువ్వు విడిచిపెట్టి చూస్తే దానికి రెండింతలుగా దేవుడు విస్తరిస్తాడు. ఆయన నష్టం చేసే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అనీతిమంతుడు కాదు, ఆయన న్యాయం చేసే దేవుడు. ఆయన ప్రయోజనకరమైన దాన్ని నువ్వు వదులుకుంటే దానికి రెండింతలుగా దేవుడు అర్పిస్తాడంటే మనం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకు కూడా చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేయి, దానిలో పశువుల్ని పిల్లల్ని దేన్ని ఉంచొద్దు, మొత్తాన్ని నాశనం చేయంటే కొంచెం తీసి దాచుకున్నాడట. దాని వలన దేవుడు తన ప్రవర్తన చూసి, తన విధానం చూసి, అబ్బా సౌలు ఎంత మంచోడో, సౌలుని రాజుగా చేద్దామని రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఇచ్చిన మొదటి పని ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి మొత్తాన్ని నాశనం చేయన్నాడు. మొత్తాన్ని నాశనం చేయంటే సౌలు ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. ఇది నేను ముగిస్తున్నా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనం. సౌలు జనులతో కూడి ఆగాగును గొర్రెలను ఎడ్లను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలం చేసిరి. చాలు. మంచి వాటిని నిర్మూలన చేయలేదంట. దేవుడు ఏం చెప్పాడు? మొత్తాన్ని నిర్మూలన చేయ అన్నాడు. మొత్తాన్ని తీసేసే, మొత్తాన్ని చంపేసే అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడంట? మంచి వాటిని దాచుకొని తనకు అక్కర్లేని వాటిని, పనికిరాని వాటిని, జబ్బు కలిగినవి, పనికిరానివి, ఉపయోగం లేని వాటిని ఏం చేశాడంట? నాశనం చేశాడంట. దేవుడు చూడట్లేదంటావా? చూశాడు. చూసి ఏం చేశాడో తెలుసా? సౌలు మీద ఉన్నటువంటి అభిషేకాన్ని తీసేశాడు. రాజు అభిషేకాన్ని తీసేశాడు. అధికారం కోల్పోయాడు. నష్టాన్ని మనం కొంచెం దాచుకోవడం వల్ల వచ్చే నష్టం ఏముంది అని అనుకుంటాం, కానీ దాని వల్లే వచ్చిందండి అదే పెద్ద ముప్పు తెచ్చింది. చిన్నదే నిన్ను లాగేస్తుంది పాప బయటికి, చిన్నదే నిన్ను నాశనం చేసేస్తుంది. చిన్నదే దాచుకుంది ఆ కాలం, చనిపోయాడు. కొంచెమే దాచుకున్నారు, అననీయ సఫీరా చనిపోయారు. సౌలు కొంచెం దాచుకున్నాడు, మిగిలింది నాశనం చేశాడు. అయినా కానీ ఏమైంది? రాజు అభిషేకాన్ని కోల్పోయాడు, రాజు పట్టాభిషేకాన్ని కోల్పోయాడు, అర్హతను కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు. ఈ సంగమా, దేవుడు ఈ ఉదయ కాలం ముందు నీకేం చెప్తున్నాడంటే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. అర్పణలు వద్దు నాన్న, నీకు ఇష్టమైంది నేను వదిలేయమంది, నిర్మూలన చేయమంది, నువ్వు వదిలిపెట్టావనుకో చాలు, దేశాలు నిన్ను వ్యాప్తి చెందిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దేవుడు బాగా విస్తరింపజేస్తున్నాడు. వాళ్ళు వదులుకున్నారండి. నువ్వు కూడా వదులుకొని చూడు, ప్రయత్నం చేసి చూడు. నా వల్ల కాదు మా వదులుకోవడం, 2-3 రోజులు వదులుకుంటానే, 3 రోజుల నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోద్ది. నీ వల్ల కాదు. అదే దేవుడు సహాయం అడిగావు అనుకో, దేవుడు 2-3 రోజుల తర్వాత కూడా దేవుడు సహాయం చేస్తాడు.
జీవితకాలం సహాయం చేసి ఆ పాపం నుంచి నువ్వు బయటికి వచ్చేంత వరకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా.